మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నాన్న, ఇంకో జన్మ అంటూ ఉంటే ప్రేమ దొరికే చోటే నన్ను పుట్టించమని ఆ దేవుణ్ణి కోరుకుంటాను నాన్న. నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను నాన్న అని శౌర్య స్పృహ కోల్పోతూ ఉంటాడు. వెంటనే వాళ్ళ నాన్న మళ్ళీ ఫోన్ కాల్‌ని కట్ చేసి మళ్ళీ కాల్ చేస్తూ ఉంటాడు. "రేయ్ శౌర్య, ఫోన్ కాల్ లిఫ్ట్ చేయరా, లిఫ్ట్ చేయరా" అని ట్రై చేస్తూ ఉన్నా కూడా శౌర్య లిఫ్ట్ చేయకుండా అలాగే బైకుకు ఆనుకొని పడిపోయి ఉంటాడు. ఈ లోపల ప్రమీల అటుగా వెళ్తూ "ఏవండీ, ఏమైందండి" అని ప్రశ్నిస్తూ ఉంటుంది. "శౌర్య, శౌర్య" అని ఆయన ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య ఇదంతా గమనిస్తూ ఉంటుంది. "పెద్దమ్మ, అటు చూడు పెద్దమ్మ, ఏంటో సంథింగ్ ఏదో జరుగుతోంది పెద్దమ్మ" అని ఆద్య అంటుంది. "ఆద్య, మనకెందుకులే ఆద్య" అని జానకి అంటుంది. అప్పుడే ప్రమీల "రండి, రండి" అని బలవంతంగా ఆయన్ని లాక్కు వెళ్తూ ఉంటుంది. "పెద్దమ్మ, మనము వెళ్దాం రా పెద్దమ్మ" అని ఆద్య జానకిని లాక్కొని ప్రమీల భర్తని ఫాలో అవుతూ ఉంటుంది. ఇక శౌర్య అక్కడి నుంచి లేచి సరిగ్గా నడవలేక అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఈ లోపల ప్రమీల భర్తని లాక్కుని ఒక గదిలోకి తీసుకొస్తుంది. ఆద్య, జానకి ఇద్దరు కూడా వాళ్ళని ఫాలో అవుతూ తలుపు చాటున దాక్కొని వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉంటారు. "ఏంటండి, ఏమైందండి" అని ప్రమీల నిలదీస్తూ ఉంటుంది. "ఏమే, మన శౌర్యనే ప్రశాంత్‌కి అడ్డు రాకూడదని తన ప్రేమని త్యాగం చేశాడు" అని ఆయన అంటే, "అది తమ్ముని కోసం వాడు త్యాగం చేశాడు. అయితే ఏంటట" అని ప్రమీల అంటుంది. "ఇప్పుడు ఆడపిల్లకి అన్యాయం చేశానని వాడు ప్రాణాలతో ఉండడంట. చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. వాడు ప్రాణాలు వదిలేస్తున్నాడు" అని ఆయన చెప్తూ ఉంటే, "అలాంటిదేమీ జరగదులేండి" అని ప్రమీల అంటుంది. ఈ మాటలు వింటున్న ఆద్య, జానకి ఇద్దరు చాలా టెన్షన్ పడుతూ వింటూ ఉంటారు. "ఏంటి ప్రమీల, అలా మాట్లాడుతున్నావు? మన కోసం వాడు రామలక్ష్మి ప్రేమని త్యాగం చేసేశాడు. అలాంటిది ఇప్పుడు వాడు ప్రాణాలతో ఉండనని చెప్తుంటే నేను అలా ఎలా వదిలేస్తాను? జరిగిందంతా కూడా నేను రఘురాం గారికి చెప్పేస్తాను. క్షమించండని వేడుకుంటాను" అని అతను చెప్తూ ఉంటే, "ఏంటండి, ఇప్పుడు రఘురాం గారికి చెప్పారంటే అన్నయ్య మనల్ని ప్రాణాలతో ఉండనిస్తాడా? మన ప్రశాంత్ ప్రాణాలు తీసేస్తారండి" అని ప్రమీల అంటుంది. "అటువంటిదేమీ జరగదులే ప్రమీల, నేను అర్థమయ్యేలా చెప్తాను. కాస్త ఆలోచించాలి కదా. మన కోసం వాడి ప్రేమను త్యాగం చేసిన శౌర్య ఇప్పుడు ప్రాణాలతో ఉండడని చెప్తే నేను ఎలా వదిలేస్తాను? కాస్తైనా నువ్వు అర్థం చేసుకోవాలి కదా" అని ఆయన అంటే, "ఏం మాట్లాడుతున్నారండి? మీకేమైనా పిచ్చి పట్టిందా? అసలు మీరే ఈ పెళ్లిని చెడగొట్టేలా ఉన్నారే. ఇప్పుడు నిజం తెలిస్తే ప్రశాంత్, రామలక్ష్మిల పెళ్లి జరగదండి" అని ప్రమీల అంటుంది. "అదేంటే, ఈ పెళ్లి జరగదని నువ్వు శౌర్య ప్రాణాలు గురించి ఆలోచించటం లేదు. నీకు పెళ్లి ముఖ్యమా, శౌర్య ప్రాణాలు ముఖ్యమా? నాకైతే శౌర్య ప్రాణాలే ముఖ్యం" అని అతను అంటాడు. "ఏంటండి, మీరు ఇంకేమీ మాట్లాడకండి, ఏమీ చెప్పకండని" ప్రమీల అంటుంది. "లేదే, నేను నిజం చెప్పే తీరుతాను. రఘురాం కాళ్ళు పట్టుకొని అయినా నేను ఒప్పిస్తాను" అని అతను చెప్తుంటే, "అంటే పసుపు బట్టల్లోనే ప్రశాంత్ ప్రాణాలు పోగొట్టుకోవాల్సిందేనా" అని ప్రమీల అంటుంది. "అలా జరగదని నేను చెప్తున్నాను కదా" అని ప్రమీలకి అతను నచ్చచెప్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య జానకితో, "పెద్దమ్మ, ఈ పెళ్లిని మనం ఆపాల్సిన అవసరం లేదు. ఆ దేవుడే ఈ పెళ్లిని ఆపేస్తాడు" అని ఆద్య ఏదో ఒక ప్లాన్‌ని జానకికి చెప్తుంది. "అవునా ఆద్య, ఇలా జరుగుతుందా" అని జానకి అంటుంది. "అవును పెద్దమ్మ, నేను చెప్తున్నాను కదా, ఆ దేవుడే ఈ పెళ్లిని ఆపేస్తాడు. రా పెద్దమ్మ" అని మళ్ళీ ఆద్య జానకిని ఎక్కడికో తీసుకువెళ్తూ ఉంటుంది. తరువాత ప్రశాంత్‌ని తీసుకొని శివరాం, వెంకట్రావు, సీను ఒక గదిలోకి వస్తారు. "బాబు, ఇదిగో త్వరగా ఈ బట్టలు మార్చుకొని వచ్చేసేయ్" అని వెంకట్రావు అనడంతో, "అలాగే బాబాయ్" అని ప్రశాంత్ అంటాడు. "బాబు, త్వరగా వచ్చేసేయ్" అని శివరాం కూడా చెప్తూ ఉంటే, "ఏంటండి, ఎందుకు ఏదోలా ఉన్నారే" అని ప్రశాంత్ అంటాడు. "అబ్బే, ఏమీ లేదులే, నువ్వు మార్చుకొని వచ్చేసేయ్" అని శివరాం వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. "మీరందరూ ఎందుకిలా ఉన్నారో నాకు తెలీదా? అందరికి ఏమీ తెలియనట్లు భలే మేనేజ్ చేస్తున్నారే. సరేలే, మీరెలా ఉంటే నాకెందుకు? రామలక్ష్మి కాసేపట్లో నా సొంతం అవబోతోంది. నాకు భార్య స్థానంలోకి వచ్చేయబోతుంది. రామలక్ష్మి, నేనైతే చాలా హ్యాపీ" అని ప్రశాంత్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటాడు. తర్వాత ప్రశాంత్ పెళ్లి బట్టలు వేసేసుకొని రెడీ అవుతూ ఉంటాడు. కావాలనే ఆద్య, జానకి ప్రశాంత్ వినేలా ఆ గది దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటూ ఉంటారు. "ఏంటమ్మా ఆద్య, కాసేపట్లో పెళ్లి పెట్టుకొని నువ్వు నన్ను ఇలా లాక్కు వచ్చావు" అని జానకి అడుగుతూ ఉంటే, "పెద్దమ్మ, నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి పెద్దమ్మ. అందుకే నిన్ను ఇక్కడికి లాక్కు వచ్చాను. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ప్రశాంత్ వాళ్ళ నాన్న జరిగిన విషయం మొత్తం కూడా పెద్దనాన్నకి నిజం చెప్పేస్తానంటుంటే, వాళ్ళ అమ్మేమో, అదే ప్రశాంత్ వాళ్ళమ్మ ప్రమీల గారేమో వద్దు, చెప్పొద్దని బతిమలాడుతూ ఉంది. అయినా కూడా ఆయన, నేను రఘురాం గారికి మొత్తం నిజం చెప్పే తీరుతానని పట్టుబడుతున్నారు. ఎలాగూ ఈ పెళ్లి అవ్వదు పెద్దమ్మ, ఈ పెళ్లి క్యాన్సిల్ అయిపోతుంది పెద్దమ్మ" అని ఆద్య అంటుంది. "అయ్యో, ఇప్పుడు ఆయనకి నిజం తెలిసిందంటే ఖచ్చితంగా నువ్వు చెప్పినట్లే ఈ పెళ్లి జరగదు కదా ఆద్య" అని జానకి అంటుంటే ప్రశాంత్ టెన్షన్ పడుతూ వింటూ ఉంటాడు.
పెద్దమ్మ ఇప్పటి వరకు ఈ నిజాలన్నీ కూడా పెద్దనాన్నకి చెప్పినా కూడా నమ్మలేదు కదా అని ఆద్య అంటే, ఇప్పుడు రామ చెప్పినా కూడా ఆయన నమ్మలేదు కదా! ఇప్పుడు ఆయన చెప్తే నమ్ముతారా మీ పెద్దనాన్న అని జానకి అంటుంది. అయ్యో! కన్న తండ్రే చెప్తే నమ్మకుండా ఎలా ఉంటారు పెద్దనాన్న? ఖచ్చితంగా నమ్మే తీరుతారని ఆద్య అంటుంది. ఒకవేళ మీ పెద్దనాన్నకి నిజం తెలిస్తే ఆ ప్రశాంత్‌ని మీ పెద్దనాన్న ప్రాణాలతో ఉండనిస్తాడా అని జానకి అంటే, అదే మాట ప్రశాంత్ వాళ్ళమ్మ ప్రమీల గారు అంటున్నారు. కానీ వాళ్ళ నాన్న మాత్రం నేను చెప్పేది చెప్పేదే అని ఆయన కూడా పట్టుబడుతున్నారు పెద్దమ్మ అని ఆద్య అంటుంది. ప్రశాంత్ మాత్రం ప్రాణాలతో ఉండడు పెద్దమ్మ అని ఆద్య అంటే, అవును శౌర్య ఏ తప్పు చేయలేదని ప్రశాంతే అంతా తప్పు చేశాడని తెలిస్తే మీ పెద్దనాన్న ఖచ్చితంగా ప్రాణాలు తీసేస్తాడు. ఆ రోజు ఆ వీడియో అందరూ చూసేలా శౌర్య చేశాడని గన్ను తీసుకుని శౌర్య ప్రాణాలు తీయపోయాడు మీ పెద్దనాన్న. అలాంటిది దీనికంతటికీ కారణం ప్రశాంతే అని నిజం తెలుసుకున్న తర్వాత ప్రాణాలు తీయకుండా ఊరుకుంటాడా మీ పెద్దనాన్న అని జానకి అంటే, మనం పెళ్లి చూద్దామని వస్తే ప్రశాంత్ చావు చూడాల్సి వస్తుంది పెద్దమ్మ అని ఆద్య అంటుంది. సరేలే అంతా అలా రాసి పెట్టుంటే ఎవరేం చేస్తారు, ప్రశాంత్ చావు చూడక తప్పదు, మీ పెద్దనాన్న చేతిలో రా ఆద్య వెళ్దాం అని జానకి ఆద్య అక్కడి నుంచి వెళ్తారు. మా నాన్న ఆ రఘురామ్ గారికి నిజం చెప్పేస్తానని మా అమ్మతో గొడవ పడుతున్నాడా? కష్టపడి నేను ఈ పెళ్లి వరకు తీసుకువస్తే రామలక్ష్మితో నా పెళ్లి జరగకుండా మా నాన్నే అడ్డుకోవాలని చూస్తాడా? చెప్తా మా నాన్న సంగతి అని ప్రశాంత్ అనుకుంటూ వెంటనే అక్కడి నుంచి అమ్మ నాన్న ఉన్న గది దగ్గరికి ప్రశాంత్ వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆద్య జానకి ఇదంతా గమనిస్తూ ఉంటారు. పెద్దమ్మ ఖచ్చితంగా నేను చెప్పేదే జరుగుతుంది పెద్దమ్మ అని ఆద్య అంటే, ఆద్య నువ్వు చెప్పిందే జరుగుతుంది కదా అని జానకి మరీ మరీ అడుగుతూ ఉంటుంది. అవును పెద్దమ్మ, మన ప్లాన్లో ఫస్ట్ స్టెప్ పూర్తయిపోయింది, నెక్స్ట్ స్టెప్ మొదలవుతోంది, నెక్స్ట్ కూడా నేను చెప్పేది ఖచ్చితంగా జరిగే తీరుతుంది, పద పెద్దమ్మ రెండో స్టెప్ని మొదలు పెడదాం అని ఆద్య అంటుంది. ఇంకా ప్రశాంత్ అమ్మ నాన్న చెప్తానని వాళ్ళ నాన్న చెప్పొద్దని ప్రమీల వాదులాడుకుంటూ ఉంటారు. ఏంటండి శౌర్య కోసం ప్రశాంత్ ప్రాణాలు పోగొట్టుకుంటారా? శౌర్య మాత్రమే మీ కొడుకా, ప్రశాంత్ కాదా అని ప్రమీల అంటే, ఏంటే అంతా తప్పు చేసింది ప్రశాంతే కదా, ఇంత జరిగిన తర్వాత కూడా శౌర్య ప్రాణాల గురించి ఆలోచించకపోతే నేను అసలు మనిషినే కాదు, నేను వెంటనే వెళ్ళి రఘురాం గారికి నిజం చెప్పేస్తాను అని వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికి అంటూ ప్రశాంత్ ఆ మాటలన్నీ వినేసి కోపంతో రగిలిపోతూ ఆయన్ని నిలదీస్తూ ఉంటాడు. రే అక్కడ మీ అన్నయ్య శౌర్య ప్రాణాలతో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు రా, వెంటనే నేను జరిగిందంతా కూడా చెప్పేద్దాం అనుకుంటున్నా, వెళ్తున్నాను రా అని అతను చెప్తూ ఉంటాడు. పోతే పోని వాడి ప్రాణాలు, ఉండి ఎవరిని ఉద్ధరించాలా అని ప్రశాంత్ అనగానే, ఏంటి ప్రాణాలు పోనీ అంటావా అని వెంటనే ప్రశాంత్ వలన నా ప్రశాంత్ చెంప పగలగొట్టేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా, నీకోసం వాడి జీవితాన్నే త్యాగం చేస్తూ ఉంటే వాడు ఉండి ఎవరిని ఉద్ధరిస్తాడని ఇంత తేలిగ్గా ఎలా మాట్లాడగలుగుతున్నావు? వాళ్ళమ్మ చనిపోగానే నా మీద ఆధారపడకుండా వాడి బ్రతుకు వాడు బ్రతుకుతున్నాడు. నువ్వు నేను మీ అమ్మ అడిగామని ఆ వీడియోని కూడా డిలీట్ చేసేశాడు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన రామలక్ష్మి ప్రేమని వదులుకొని నువ్వు పెళ్లి చేసుకుంటానంటే వాడి ప్రేమని త్యాగం చేశాడు. అలాంటి వాడు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే, ప్రాణాలు పోతే పోని అంటావా? ఇంత మాట్లాడిన తర్వాత కూడా అసలు నీ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు. అసలు నువ్వు నాకు ముఖ్యం కాదు, నాకు వాడే ముఖ్యం. జరిగిందంతా ఇప్పుడే రఘురామ్ దగ్గరికి వెళ్ళి చెప్పేస్తాను అని ఆయన వెళ్ళబోతూ ఉంటే, నాన్న ప్లీజ్ నాన్న ఒకసారి నేను చెప్పేది విను నాన్న, ఇప్పుడు ఆయనకి నిజం తెలిసిందంటే నన్ను ప్రాణాలతో ఉండనివ్వడు నాన్న అని ప్రశాంత్ బతిమలాడుతూ ఉంటాడు. లేదు లేదు నేను చెప్పి తీరాల్సిందే, శౌర్య ప్రాణాల్ని నేను కాపాడుకుంటాను అని అతను వెళ్ళబోతూ ఉంటాడు. ఇప్పుడు కూడా నేను వాడిని కాపాడుకోలేకపోతే నన్ను తండ్రి అనరే, కసాయి తండ్రి అంటారు అని అతను వెళ్ళబోతూ ఉంటే ప్రశాంత్ ప్రమీల ఇద్దరు కలిసి బలవంతంగా ఆపుతూ ఉంటారు. అయినా కూడా వాళ్ళని విదిలించుకొని వెళ్ళబోతూ ఉంటాడు. అప్పుడే ప్రశాంత్ ఒక రాడ్ తీసుకుని ఆయన తలపై బలంగా కొట్టడంతో ఆయన ఉన్న పలంగా కుప్ప కూలిపోయి రక్తపు మడుగులో పడిపోయి ఉంటాడు. వెంటనే ప్రమీల ఏమండి ఏమండి అంటూ ఆయన దగ్గరికి వచ్చి ఏడుస్తూ ఉంటుంది. మళ్ళీ వెంటనే ప్రశాంత్ షర్టు పట్టుకొని, ఏంట్రా మీ నాన్ననే కొడతావా, ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావురా అని ప్రమీల ప్రశాంత్ షర్టు పట్టుకొని నిలదీస్తూ ఉంటుంది. లేకపోతే కన్న కొడుకు ప్రాణాలతో ఉండని అవసరం లేదు అని చెప్పి రఘురామ్ దగ్గరికి నిజం చెప్పడానికి వెళ్తుంటే ఇలా చేయక ఇంకేం చేయాలి, తనకి కొడుకు కాబట్టినప్పుడు మరి నాకు తండ్రి అవసరమా అని ప్రశాంత్ అంటాడు. ప్రశాంత్ వాళ్ళ నాన్న పూర్తిగా స్పృహ కోల్పోయి ఉంటాడు. రే ప్రశాంత్ త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం పదరా అని ప్రమీల అంటుంది. ఏదేమైనా కూడా పెళ్లి పూర్తయిన తర్వాతే, అంతవరకు ఈయన ఇక్కడే పడి ఉంటాడు అని ప్రశాంత్ అంటాడు. రే నా ఐదోతనం రా, మీ నాన్నరా అక్కడ ఉన్నది, అంతవరకు ప్రాణాలతో ఉండర్రా, మనం త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్దాం రా అని అంటే, ఇప్పుడు హాస్పిటల్కి తీసుకువెళ్తే పెళ్లి ఎలా జరుగుతుంది, కాబట్టి ఏదైనా పెళ్లి పూర్తయిన తర్వాతే, అంతవరకు ప్రాణాలతో ఉంటే ఉంటాడు, పోతే పోతాడు, ప్రాణాలతో ఉంటే హాస్పిటల్కి తీసుకువెళ్దాం,
లేకపోతే శ్మశానానికి తీసుకువెళ్దాం అంతే. నాకు రామలక్ష్మితో పెళ్లి ముఖ్యం అని ప్రశాంత్ అనగానే వెంటనే ప్రమీల ప్రశాంత్ చెంప పగలగొడుతుంది. రే నా 5వ తనం కన్నా మీ నాన్న ప్రాణాల కన్నా నీకు పెళ్లి ముఖ్యమైందా? నువ్వేంట్రా హాస్పిటల్కి తీసుకువెళ్ళేది? నేనే తీసుకువెళ్తాను. ఏమండి ఏమండి హాస్పిటల్కి వెళ్దాం అని ప్రమీల పిలుస్తూ ఉంటుంది. వెంటనే ప్రశాంత్ ఆయన దగ్గర కూర్చొని ఏడుస్తున్న ప్రమీలని పైకి లేపి, అమ్మ నీకు చెప్తుంటే అర్థం కావటం లేదా అని వాళ్ళ అమ్మ చెంపనే పగలగొట్టేస్తాడు. దాంతో ప్రశాంత్ కొట్టడంతో ప్రమీల షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నేను ఏ పెళ్లి కోసం ఇంత ప్లాన్ చేశానో దాన్ని చెడగొడితే నేను తల్లి తండ్రి ఎవరిని కూడా చూడను. ఎవరినైనా సరే ప్రాణాలు తీసేస్తాను. పెళ్లి జరిగిన తర్వాతే ఏదైనా, అంతవరకు నోరు మూసుకొని పడి ఉండు అని ప్రశాంత్ తిడుతూ ఉంటాడు. ఏమండి ఏమండి అని ప్రమీల అరుస్తూ ఉంటుంది. అయినా కూడా ప్రశాంత్ లెక్క చేయకుండా ఆయన్ని చాపలో చుట్టేస్తూ ఉంటాడు. ఏం చేస్తున్నావురా అని ప్రమీల అడుగుతూ ఉంటే, నోరు మూసుకొని ఉండమని చెప్పాను కదా అని ఒక్క అరుపు అరవడంతో ఇక ప్రమీల 2 చేతులు కూడా నోటిపై మూసుకొని అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక ఆయన్ని చాపలో చుట్టేసి మంచం పక్కనే పడుకోబెట్టి, రా పెళ్ళి అయిపోయిన తర్వాతే ప్రాణాలతో ఉంటే హాస్పిటల్కి లేకుంటే శ్మశానానికి అని ప్రమీల చేయి పట్టుకొని ప్రశాంత్ లాక్కు వెళ్తాడు. ప్రశాంత్ రామలక్ష్మి ఇద్దరు పెళ్లి పీటలపై కూర్చొని మళ్ళీ పూజని మొదలు పెడతారు. అమ్మా అజ్జ ఏదో జరుగుతుంది అన్నావు కదా, ఏమీ జరగట్లేదు ఏంటమ్మా, ఇంకాసేపట్లో తాళి కట్టేస్తారు, నాకు చాలా భయంగా ఉందమ్మా అని జానకి టెన్షన్ పడుతూ ఉంటుంది.